ది నాయుడుపేట మెకానిక్స్ యూనియన్ మేడేగా ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని నాయుడుపేట పట్టణంలో ది నాయుడుపేట మెకానికల్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు. మెకానిక్ యూనియన్ జెండాను ఆవిష్కరించిన సభ్యులు బాణాసంచా పేల్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సోదర భావాన్ని చాటుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారీ బైక్ ర్యాలీతో నాయుడుపేట పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా తిరిగారు. తమ యూనియన్ కార్యాలయం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ సభ్యుడు లారీ మెకానిక్ ఆనంద్ గుండెపోటుతో అకాలంగా మరణించగా ఆ కుటుంబానికి సహాయ తరపున 11,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ 2014లో 250 మంది సభ్యులతో ఈ యూనియన్ ప్రారంభించాము. మా అందరి కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి ఉన్నాయి. యూనియన్ ఏర్పడినప్పటి నుండి ఆటోనగర్ ఏర్పాటు కోసం మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాము. పాలకులు అధికారులు మారుతున్నా మాకు హామీలు ఇవ్వడమే తప్ప అది ఆచరణలోకి రాకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల్ల విజయశ్రీ తమ సమస్య పట్ల సానుకూలంగా స్పందించి యూనియన్ ప్రతినిధులను విజయవాడ సెక్రటరేట్ వరకు తీసుకెళ్లి అధికారులతో మాట్లాడించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చొరవతో ఈసారి తప్పకుండా ఆటోనగర్ పనులు మొదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2027 మేడే సంబరాలు మా సొంత ఆటోనగర్లోనే ఘనంగా జరుపుకుంటామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆలీ, రబేష్, కాళేశా, నజీర్, హరీష్ మరియు కార్మికులు నాయకులు పాల్గొని మేడే కార్యక్రమం విజయవంతం చేశారు. మా కార్మిక సోదరులకి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి ఇదే మా మేడే శుభాకాంక్షలు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఆటోనగర్ కోసం ప్రయత్నిస్తున్నాము. అనేక విధాలుగా అనేక ప్రభుత్వాలు వచ్చినా మాకు ఏనాడు హామీలు ఇవ్వడమే కానీ మాకు హామీ ఆచరణకు సాధ్యం కాని విధంగా నడుస్తుంది. ఈ ప్రభుత్వం మాకు చేస్తుందని భరోసాతో మేము గట్టిగా నమ్ముతున్నాము. అనేక పర్యాలు మేము కూడా విజయవాడకి మన సీఎం సెక్రటరీ ఆఫీస్కి మా ఎమ్మెల్యేగా తీసుకుపోయారు. ఈసారన్నా మాకు ఆటోనగర్ ఏర్పాటు చేసి 2027 మేన మాకు ఆటోనగర్లో మేము మేడే జరుపుకునే విధంగా మాకు అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము. 2014లో మేము ఏర్పరిచాము. అనేక రకాలైన కార్మిక సంఘాలు దీంట్లో ఉన్నాయి. అనేక రకాలైన కార్మిక సంఘాలు ఉన్నాయి. మేము ఎన్ని విధాలు ప్రయత్నించినా మాకు ఈ పని ఆచరణ కావట్లేదు. గతంలో వచ్చి కొంచెం హామీ ఇచ్చారు, ప్రయత్నించారు మా గౌరవ అధ్యక్షుడు 786 రవి గారు. ఆ ప్రయత్నం ఇంకా కూడా సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాము. నాయుడుపేట మున్సిపాలిటీలో ది నాయుడుపేట మెకానికల్ అసోసియేషన్ గత ఎన్నో సంవత్సరాల నుంచి జీవనోపాధి గడుపుకుంటున్నాము, అనుకుంటూ బతుకుతున్నాము. కానీ ఇక్కడ అనేక మంది 250 కుటుంబాలు ఈ జీవనోపాధి గడుస్తుంది. కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయవేత్తలు కానీ దీని మీద స్పందన అనేది లేదు. గత ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతి ప్రభుత్వాలను మేము కోరుచున్నాము, రాజకీయవేత్తలను కూడా కలిసాము, కానీ స్పందన అనేది లేదు. దయచేసి నాయుడుపేట ఇన్ని కుటుంబాలు బతికేదానికి మాకు జీవనోపాధి కావాలి. ఎక్కడైనా మాకు ఆటోనగర్ ఏర్పాటు చేసి అక్కడికి మార్చి మమ్మల్ని జీవనోపాధి చేసుకునేటట్టు మా మీద దయ చూపమని నేను కోరుకుంటూ ప్రభుత్వాలకి రాజకీయ